గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 2వ అధ్యాయము 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కావున అపరిహార్యములైన ఈ విషయముల యందు నీవు శోకింప తగదు అని చెప్తున్నాడు స్వామి అర్జునుడితోటి. పుట్టిన వాళ్ళు ఎవరైనా పర్మనెంట్గా ఉంటారా అంటే సృష్టి ధర్మం ఉండరు, ప్రకృతి ధర్మం. పుట్టినవాడు పోవాల్సింది. పోకపోతే ఈ కొత్తగా పుడుతున్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు అనుకుంటున్నారు? ఆలోచించండి ఒకసారి. పుట్టింది, పెరుగుతుంది, ఆ తర్వాత మరలా తగ్గుతుంది, ఆ తర్వాత అసలుకే పడిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. ఓ అర్జున, నీ తండ్రి పాండురాజు, నీ తాత, నీ ముత్తాత శంకర మహారాజు, వీళ్ళందరూ పోలేదా? ఉన్నారా? నీ కళ్ళ ముందే పోయారు కదా నీ తండ్రి. అలాగే ఇప్పుడు పోతారేమో అని నీవు బాధపడుతున్నా ఈ భీష్మాచార్యుల వారు, కృపాచార్యుల వారు, ద్రోణాచార్యుల వారు ఇత్యాది ఆచార్యులు, పెద్దలు ఎవరైతే ఉంటారో, నా గురువులు, పూజ్యులు లేదా మా తాతగారు పోతారేమో అని నువ్వు బాధపడుతున్నావే, వీళ్ళు ముసలివారై అనారోగ్య కారణంగా ఇంట్లో మంచం మీద పోవడానికి బదులుగా యుద్ధరంగంలో వీరుడిగా పోతారయ్యా. ఎప్పటికైనా పోయేదే కదా, నువ్వు మాత్రం పోవా అర్జున? నీవు కూడా పోతావు ఆయువు తీరిపోయాక, ప్రారంభం తీరిపోయాక. దానికంటే కూడా క్షత్రుడికి యుద్ధరంగంలో పోవడం మంచిదే కదా. యుద్ధరంగంలో పోయినా పుడతాడు, ఆయువు తీరి ఇంట్లో అసుస్థి చేసి అనారోగ్యం వచ్చి మంచం మీద పోయినా పుడతాడు. మరి ఎక్కడ పోతే శ్రేయస్కరము, ఎక్కడ పోతే గౌరవం? యుద్ధభూమిలో పోతే క్షత్రుడికి గౌరవం, వీరమరణం పొందుతాడు, వీరుడు అనేసి ఈ సమాజం, లోకం గుర్తిస్తుంది. ఎలాగో జరిగేవి ఇవన్నీ, ఆపేదేమీ లేదు. మరి ఎందుకు నువ్వు శోకిస్తావు, ఎందుకు బాధపడుతున్నావు చెప్పు. ఇది కృష్ణ పరమాత్మ అర్జునుడితో ఓదారుస్తూ చెప్తాడనమాట. ఈ విషయాలు కృష్ణుడికైనా మనకు తెలియవా అంటే కృష్ణుడి కంటే ఎక్కువగా మనకు తెలుసు, మనమే బాగా చెప్తాం. ఎవరైనా పోయినప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి, తప్పదు, ఎవరైనా సరే ఒక రోజుకి అందరూ పోయేవాళ్ళే కదా, పోక తప్పదు, బాధపడకండి, ఊరుకోండి అని గొప్పగా చెప్తాం మనం. కానీ మన ఇంట్లో వాళ్ళు, మన భార్య పిల్లలు, లేదంటే కుటుంబ తల్లిదండ్రులు, భర్త, కుటుంబ సభ్యులు పోతారు అంటే మన కల్లో కూడా దాన్ని ఒప్పుకో. అవునా కదా? మహాభారతంలో యక్ష ప్రశ్నలు అని ఉంటాయన్నమాట. యక్షుడు ధర్మరాజు వారిని పరీక్షించడానికి ఒకసారి ప్రశ్నిస్తూ ఉంటాడు, కొన్ని ధర్మబద్ధమైన ప్రశ్నలు వేస్తాడు. దానికి ధర్మరాజు గారు సమాధానాలు చెప్తారనమాట. ఆ యక్ష ప్రశ్నలో ఒక ప్రశ్న ఏమిటంటే, ఈ ప్రపంచంలోనే అతి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో చెప్పు అని అడుగుతాడు. దానికి ధర్మరాజు వారు చెప్తారు కదా, ఈ ప్రపంచంలో ప్రాణులు పుడుతున్నాయి, పోతున్నాయి, మరలా పుడతాయి, పోతాయి, పుడుతున్నాయి, పోతున్నాయి. కళ్ళతో ప్రతిరోజు అందరూ చూస్తూ కూడా ఉంటారు, ఎవరో ఒకరు పోవడము, ఎవరో ఒకరు పుట్టడం. అయినా సరే ఇవన్నీ కళ్ళ ముందు జరుగుతున్నా సరే ఏ మనిషి కూడా నేను కూడా పోతాను, లేదా నా వాళ్ళు, నా కడుపును పుట్టిన వాళ్ళు, నా కుటుంబ సభ్యులు కూడా పోతారు అన్న విషయాన్ని కళ్ళలో కూడా అంగీకరించడానికి, తలచుకోవడానికి, అలా ఊహించుకోవడానికి కూడా ఇష్టపడాడో. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం అదే మాయ కూడా అదే. దాన్నే మనం మాయ అంటాం. ధర్మరాజు వారు చెప్తారు యక్షప్రశ్నల్లో, ఎవ్వరు కూడా కళ్ళ ముందు రోజు చూస్తూ ఉన్నా సరే వాళ్ళ విషయంలో దాన్ని అన్వయించుకోవడానికి ఏ మనిషి ఇష్టపడరు, కళ్ళలో కూడా ఆ విధంగా అనుకోవడానికి ఇష్టపడరు. కళ్ళలో నిద్రపోతూ ఉంటారండి, మా ఇంట్లో పలానా మా బిడ్డ ఎవరో ఒకరు పోయినట్టుగా కళ వచ్చిందండి, భయం వేస్తుంది నాకు, దానికి ఏ పూజ చేయాలి, ఏ పరిహారం చేయాలి. కళ వచ్చింది, ఒక ఇల్లానికి భర్త పోయినట్టుగా కళ వచ్చింది, అంతే. కళ వచ్చిన దానికే వణికిపోయి కలవరించి, నాకు అలాంటి కళ వచ్చింది, అది అపశకున కళ కాబట్టి దానికి ఏ పూజలు పరిహారాలు కుదిరితే ఇంట్లోనే హోమాలు చేపించాలి. కళకే కలవరపడిపోతే నిజంగా పోతుంటే ఆపగలుగుతారు ఎవరైనా? పోరా ఎవరు? పోనీ ఆ పోయే టైం చెప్పేదన్నా వస్తుందా? ముందుగానే ఎవరైనా కళ్ళలో కనిపించి చెప్తారా? కళ్ళ ముందు అన్ని ప్రాణులు పోతున్నాయి. కళ్ళ ముందు రోజు ఎంతోమందిని తీసుకుపోతున్నారు, మోసుకుపోతూ ఉన్నారు. కానీ మనము మన వాళ్ళు, మనకి ప్రియమైన వాళ్ళు పోతారు అనే ఊహ మనం తట్టుకోం. అలాంటి కళలు వచ్చినా మనం సహించం. రెండోసారి ఆ కళ రాకుండా ఏ పూజో, హోమో, చేతికి మెడక తాయితో కట్టించుకుంటాం మనం. ఎంత మాయ,
ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆలోచించండి ఒకసారి. నిజంగా పోయే పరిస్థితి వస్తే ఎవరు ఆపగలుగుతారు? ఎవరి వల్ల అయినా అవుతుందా? అంటే మన దాకా వచ్చిన విషయాన్ని మనం కల్లో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఊరుకోం. ఎవరికైనా జరిగితే మాత్రం ఓదార్చుతాం. అందరూ పోవాల్సిందే కదా, ఏదో సమయం వచ్చేసింది, వెళ్ళిపోయారు, ఊరుకో, జరిగేది ఏదో జరుగుతుంది, దేవుడు ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడతాం అన్నమాట. ఇది ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన విషయమని ధర్మరాజు వారు యక్ష ప్రశ్నలో యక్షుడికి చెప్తాడనమాట. నిజంగానే ఆశ్చర్యం కదా. భగవంతుడు 2 విషయాల్లో తేల్చేస్తాడు 2 ముక్కల్లో. నాయన, పుట్టిన వాళ్ళందరూ పోక తప్పదు. పోయిన వాళ్ళు ఏటిపోతారండి, ఇదిగో మరలా పుడతా ఉంటారు. రోజు హాస్పిటల్లో పుట్టారండి, కాకపోతే మనకేమిటి, పుట్టడం శుభవార్త, పోవడం దుర్వార్త. పోకపోతే మరలా ఎలా పుడుతున్నారు వీళ్ళందరూ? రుణానుబంధాలు ఉండి మరలా ఎక్కడో పుడతారా చెప్పండి? మన ఇళ్లలోనే మనవాళ్ళుగా మనవరాళ్ళుగా మనం అలాగే అనుకుంటూ ఉంటాం కదా. మా తాత పోయాడు, ఇదిగో మనవడు అయి పుట్టాడు. లేకపోతే మా అత్తగారో మా అమ్మమ్మ గారో మా అమ్మగారు పోయి ఇదిగో నా కూతురు అయి పుట్టింది. ఈ విధంగానే భారతీయ సమాజంలో ఈ విధమైన బంధాలు బంధుత్వాలతోటే మనం మొదటి నుండి నెట్టుకుంటూ వస్తున్నాం. ఈ సంసారాన్ని, ఈ జీవితాన్ని ఒడ్డెక్కించుకుంటూ వస్తున్నాం. జరుగుతాయి, కాస్త బెటర్గా జరిగితే మంచి విషయమే కదా అంటున్నాడు ఇక్కడ కృష్ణుడు. పోయేవాళ్ళు పోతారు, మూలన బడి మంచాన్ని బడి తీసుకొని వాళ్ళకేతో వీళ్ళతో సేవలు చేయించుకొని చావు కోసం ఎదురు చూసి ముసలోళ్ళ ఎలా పోకుండా వీరులుగా ఓపికండగానే యుద్ధభూమిలో పోతే ఎంత మంచి విషయము. ఇది కూడా ఆలోచించాలి. ఇలాంటి అవకాశాన్ని నీవెందుకు విడిచిపెడుతున్నావు? పైగా దోషాన్ని నీవెందుకు ఆరోపించుకుంటున్నావు? జనన మరణాలు ప్రారంభాన్ని అనుసరించి జరుగుతూ ఉంటే దానికి నేను కారణం, నేను కర్తనని నీవెందుకు భావించుకొని బాధపడుతున్నావు? జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని నీవు ఆపలేనప్పుడు, ఆపే శక్తి మనకు లేనప్పుడు వాటి గురించి బాధపడితే ఉపయోగం ఏమిటి? ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేదు. బలగా మనశ్శాంతి పోతుంది, నష్టం కలుగుతుంది. ఇది కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఎవరికి వాళ్ళు ఈ విషయాన్ని కాస్త అన్వయం చేసుకోవాలి. ఎవ్వరూ అశుభము కలగాలని ఎక్స్పెక్ట్ చేయరు, ఆశించరు, కోరుకోరు, ఎవరో కోరుకోరు. మన వీధిలోనో పక్కేళ్లలోనో ఏదైనా జరిగితే కూడా మనకు ఆ పూట భోజనం చేయాలనిపించదు, మనసంతా అటే ఉంటుంది, ధ్యాస అంతా బాధగానే ఉంటుంది. ఎంత చెప్పినా, ఎన్ని భగవద్గీతలు చదివినా అలాంటి దురదృష్టకరమైన ఘటనలు చూసినప్పుడు బాధగానే ఉంటుంది. కానీ ఇది ప్రకృతి సహజం, సృష్టి సిద్ధాంతం ఇది. పుట్టినప్పుడు పోవాలి, పోయినవాడు మళ్ళా రావాలి, పుట్టాలి. ఈ సైకిల్ ఉందే, ఈ జనన మరణ చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. మనకు నచ్చిన, మనకి పరిచయం ఉన్న శరీరాలు మనకు కనపడకుండా పోతున్నాయి అనేది మనకి అసలైన పెద్ద బాధ. మనం బాధపడినా పడకపోయినా ప్రకృతి జనితమైన అలా తయారైన శరీరాలు పోతాయి కూడా, పోకుండా ఉండవు. కాబట్టి ఏంటంటే కాస్త దుఃఖాన్ని ఈ విధమైన శ్లోకాల ద్వారా, అంటే తత్వాన్ని తెలుసుకోవడం ద్వారా నియంత్రించుకునే ప్రయత్నం చేయవచ్చు. ఎంత చదివినా భగవద్గీతలు ఎదుటి వాళ్ళు ఎవరన్నా పోయినప్పుడు మనసు వెలువలాడకుండా ఎలా ఉంటుందండి? ఇంత భగవద్గీత చెప్పిన కృష్ణుడు కూడా బాధపడ్డాడు ఎవరైనా పోతే. ఇంత భగవద్గీత విన్న అర్జునుడు కూడా మహాభారత యుద్ధంలో వాళ్ళు వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు బాధపడ్డారు. బాధపడటం మనుషులకు సహజం. కానీ ఏంటంటే దానికోసం మనం కూడా చచ్చిపోవాలి అనే అంత మూఢమైన బాధలోకి వెళ్లకుండా భగవద్గీత మనల్ని ఎంతో కొంత తత్వానికి దగ్గర చేసి మనల్ని కుదుటపరుస్తుంది అనమాట. అంటే గుండె నిబ్బరముగా ఉంచుకొని, అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా గుండె నిబ్బరంగా ఉంచుకొని మనమైనా సరే జీవితంలో అడుగులు ధైర్యంగా ముందుకేసే విధంగా భగవద్గీత మనల్ని ప్రోత్సహిస్తుంది. ధర్మో రక్షత రక్షతః. జయ శ్రీకృష్ణ. కృష్ణ అర్పణం.